నువ్వు పదే 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 లాగబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా తండ్రికి సమీపం అవుతావు. మొదటిది. రెండవది, తండ్రి చిత్తము నెరవేర్చడానికి నీ జీవితాన్నే అప్పగిస్తావు. నీకు ఇతరుల మీద అతిశయపడవు. ఇతరుల మీద ఏ విషయంలోనైనా మనం అతిశయపడుతున్నామంటే మనం ఇంకా స్వయం విషయంలో చావలేదని అర్థం. స్తోత్రం. స్వయం అంటే స్వచిత్తం, సొంత ఇష్టం, నేను అనేటువంటి ఆ స్వయంలో ఇంకా మనం చావలేదని అర్థం. కొంతమంది ఫంక్షన్స్కి వెళ్తారనుకోండి, కట్టే బట్టల దగ్గర చాలా జాగ్రత్త తీసుకుంటారు. అక్కడికి వెళ్తే మన తళుక్కును మెరవాలని, అంటే అక్కడ స్వయం విరగల అనే ఈ తత్వాలన్నీ విరిగిపోతాయి. స్వచిత్వం చచ్చిన నాడు ఇవన్నీ విరిగిపోతాయి.